సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ దగ్గర ప్రస్తావించాలని నేను ఆశపడుతున్నా. ఈరోజు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదువుదాం. కన్యక తన ఆభరణాలని మరుచున, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచిపోయారు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచిస్తూ ఈ మాట అంటున్నాడు. కన్యక ఆభరణాలు మర్చిపోదుగా, పెండ్లి కుమారి వడ్డాణం మర్చిపోదుగా, కానీ నా జనాంగమని చెప్పబడిన ఇశ్రాయేలులు ఉన్నారే, వాళ్ళు సునాయాసంగా నన్ను మర్చిపోతా ఉన్నారు. కన్యకు ఆభరణాలు విలువని తెలిసిందే, పెండ్లి కుమార్తెకు వడ్డాణం విలువ తెలిసిందే, మరి నా ప్రజలకు నా విలువ తెలియటం లేదా? ఈ మాట విన్నప్పుడు బాధ అనిపించట్లా? ఈ ఒక్క మాట దగ్గర ఆగితే మనకు ఆధారం ఎవరు? మన ఆశ్రయ దుర్గం ఎవరు? మనకు ప్రాణాత్మ దేహాల క్షేమం ఎవరు? పట్టిడు అన్నం పెట్టేది ఎవరు? బతకమని ఆయుష్ ఇచ్చేది ఎవరు? ఆకాశాన్ని విప్పి వర్షం ఇచ్చింది ఎవరు? మన అడుగులు జారిపడకుండా కాపాడేది ఎవరు? ఆ దేవుడేగా, ఆ సృష్టికర్తేగా, ఆ జీవాధిపతేగా. అంటే పాదాలకేమో రాయి తగలనివ్వకుండా, కంటికి వేలు తగలకుండా, రాలే వెంట్రుకలు లెక్కబెట్టి నీ దినాలు క్షేమంగా ఉండాలని ఆయన అంతగా ఆరాటపడుతుంటే, వీళ్ళెవరయ్యా అంటే దేవుని విలువను ఎరగని ప్రజలు. ఈరోజు మన క్షేమం కలకపోవడానికి కారణం ఏంటంటే, విలువివ్వవలసిన దేవునికి విలువ ఇవ్వకపోవటమే పెద్ద బాధాకరమైన విషయం. సరే, ఇక్కడ ఇంతగా రాసిన మాట ఏమిటంటే, ఒక్కసారి కాదట, లెక్కలేనన్నిసార్లు మర్చిపోయారట. వీళ్ళ గురించి ఇంకో మాట చెప్పన, జాగ్రత్తగా గమనించండి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. ఇశ్రాయేలు వారు తమకే నగరములు కట్టించుకొని తన సృష్టికర్తను మర్చి ఉన్నారు. ఇశ్రాయేలులారా, దేవుని ఎలా మర్చిపోయారు? ఏమిటి, ఎందుకని ఇలా జరిగిందని అడిగితే, మేమా పట్టణాలు కట్టుకుంటున్నాం. అక్కడ చూడండి ఎంత చక్కగా రాయబడింది. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తన సృష్టికర్తను మర్చిపోయారు. అంటే కొంతమంది అట పట్టణాన్ని కట్టుకుంటున్నారట, కొంతమంది నివాసాన్ని కట్టుకుంటున్నారట, కొంతమంది కట్టడాలు ప్రారంభించారట. ఆ కట్టడాలు కట్టుకుంటూ ఈయన మర్చిపోయారట. మన జీవితంలో దేనికి విలువిస్తున్నాం? పట్టణానికి విలువిస్తున్నామా? కట్టడానికి విలువిస్తున్నామా? వెండికి ఇస్తున్నామా? లేకపోతే తిండికి విలువిస్తున్నామా? దేనికి విలువిస్తున్నాం?
ఒకవేళ నీ జీవిత అనుభవాల్లో విలువివ్వవలసిన దేవునికి విలువివ్వకుండా నీవు కానీ అడుగులు వేసుకుంటూ సాగితే నీకు క్షేమం కలగదు అని చెప్పడానికి ఇష్టపడుతున్నా. హోషేయ గ్రంథం 4:10 చూడండి. వారు యెహోవాను లక్ష్య పెట్టడం మాన్రి, దేవునిగా గణపరచక ఆయనకు విలువివ్వకుండా చేశారు గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందరు. అంటే నువ్వు తిన్న తిండి కూడా నీకు వంట పట్టదు. ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఈరోజు ఈ మాటలు విన్నాక ఎవరికి వాళ్ళ గుండె మీద చేయి పెట్టుకుని ఆగి ఆలోచించాలి. ఈ రోజున నా కుటుంబంలో దరిద్రత ఎందుకు వస్తుంది? ఎంత తిన్నా తృప్తి లేదే, ఎంత సంపాదించినా తృప్తి లేదే, నా కుటుంబంలో నెమ్మది ఎందుకు లేదు, నా కుటుంబంలో ఎందుకు క్షేమం లేదు, నా కుటుంబంలో ఆనందం ఎందుకు లేదు, నేను అందరిలాగానే కష్టపడుతున్నాను, అందరిలాగానే ప్రయాసపడుతున్నాను, కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? దానికి ప్రబలమైన కారణం నీవు విలువ ఇవ్వాల్సిన దేవునికి విలువ ఇవ్వడం కంటే కూడా వస్తువులకైనా కట్టడాలకైనా వ్యక్తులకైనా విలువిస్తున్నావు కానీ జీవాధిపతి అయిన యేసుని తక్కువ అంచనా వేసి ఆయనను మర్చిపోవడం మొదలు పెట్టావు. దాని ఫలితం నీవు భోజనము చేసినను నీకేం కలగదట? తృప్తి కలదు. నీ జీవితంలో విస్తారంగా విత్తినను పంట చేతికి రాదు. నువ్వు ఒకవేళ దుప్పటి కప్పుకున్నాను చలి ఆగదు. నువ్వు ఎంత పోగు చేసినా చిల్లు సంచులో వేసిన సంపాదనలాగానే ఉంటుంది. ఈ రోజైనా ఎవరికి వాళ్ళు ఆలోచించండి. మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో ఇంతకాలం నాకు తృప్తి అయినా సంతోషమైన నెమ్మదైన క్షేమమైన లేకపోవడానికి కారణం నేను దేవునిగా గణపరచకపోవటం వలనే ఈ సంభవాలు నాకు జరిగాయి అని మనసును తిప్పుకొని మరలా తిరిగి దేవునిగా మీరు గణపరచుదురుగాక. దేవుని గణపరచండి. ఆయన చేసే పని ఏమిటో తెలుసా? తను గణపరిచిన వారి నిమిత్తమట ఆయనను కొనియాడారట. ఆహా, నీ కార్యములు గంభీరములు, ఏమని నిన్ను స్తుతించగలం? నీ కార్యములు చూడగా మా హృదయం ఉల్లసిస్తుంది, నిన్ను స్తుతించకుండా ఉండలేమయ్యా అని పాటలు పాడితేనట ఆయన ఏం చేశాడో తెలుసా? మేలు వెంట మేలు చేయడం మొదలుపెట్టాడట. విస్తారమైన పూరేళ్ళు తీసుకొని వచ్చి పాలుగులో పెట్టాడు. ఎడారి అనుకుంటే ఓటగలిగే బండన పెట్టాడు. నీడ లేదు అంటే మేఘాన్ని కప్పాడు. అంటే ఆయన ఘనకార్యాలన్నీ జరగాలి అనుకుంటే నీవు ఆయన మర్చిపోవడం అనే కార్యక్రమం ఆపేసి ఘనపరచడం అనే కార్యక్రమం మొదలు పెడదువుగాక. ఎప్పుడైతే నీవు దేవునిగాను సన్నిధిగాను వాక్యంగాను ఘనపరచడం మొదలుపెట్టు సకల దీవెనల చేత మీరు నింపబడతారు అని బైబిల్ చెప్పకనే చెబుతున్న ఓ నగ్న సత్యాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు నిర్గమాకాండం 20వ అధ్యాయంలోని 24వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేనే వస్తాను, నువ్వు చేసే ప్రతి పనిని దీవిస్తాను, నేను అక్కడ నిలబడతాను, ప్రతి స్థలంలో నీతో సంచరిస్తాను, తప్పనిసరిగా నీ కార్యాన్ని నేను సఫలం చేస్తాను. దేవుడు ఇష్టపడేది ఏమిటో తెలుసా? నీ జీవితంలో బలిపీఠం కట్టు, బలిపీఠం మీద బలర్పించు. ఒక్కసారి ఆగి మాటలు ఆలకిస్తే మన జీవితంలో బలిపీఠానికి ఇవ్వాల్సిన విలువను మనం ఇస్తున్నామా? బలిపీఠాన్ని జ్ఞాపకం చేసుకుని మనం మండించగలుగుతున్నామా? మీ వ్యక్తిగత జీవితంలో దీవెన కలగాలి అనుకుంటే రెండో కార్యం ఏమిటంటే బలిపీఠం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదట. ఈ మాట విన్నారా? అందరూ చూడండి. బలిపీఠం అంటే ఇంత ఎత్తు ఉంటుంది. దాన్ని రాళ్లతో పేరుస్తారు, పైన కట్టెలో పేరుస్తారు, తర్వాత మాంసాలు పేరుస్తారు. అదంతా అగ్ని చేత తగలబడేట్టుగా చేతులెత్తి ప్రార్థన చేస్తారు. ఇది బలిపీఠం. ఇది వరకు మన పితరులంతా బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర నిలబడి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేస్తే ఏమైందో తెలుసా? దేవుడు అగ్ని రూపాన్ని దిగి వచ్చి నెమ్మదిగా దిగి మొత్తాన్ని కాల్చివేసి, ఇదిగో నిన్ను నీ సంతానాన్ని దీవిస్తున్నా, నువ్వు వెళ్ళే మార్గంలో తోడై ఉంటా అంటూ బలిపీఠం మీద నీవు అర్పించిన అర్పణ, ఆ ధూపం, ఆ వాసనకి ఆయన ముగ్ధుడైపోతాడట. అప్పుడు వెంటనే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? దేశానికి కరువు వచ్చిందట, వర్షం లేకుండా అయిపోయిందట, దీవెన లేకుండా అయిపోయిందట. ఎందుకని? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 30-31
ఈ రాజుల గ్రంథంలో ఏలియా నాటికి బలిపీఠం పడిపోయిందట, రాళ్ళన్నీ చెదురు పడిపోయినాయట. అప్పుడు ఆ బయలు ప్రవక్తలందరిని దగ్గరకు పిలిచి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా ఆ దైవజనుడు? అప్పుడు ఏలియా నా దగ్గరకు రండిన జనులతో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు కింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి, అంటే ఇప్పుడు ఆ బలిపీఠం బాగుగా ఉందా, పడిపోయి ఉందా? పాడైపోయిందిగా. పాడైపోతే ఏమవుతుందట? బైబిల్లో రాసింది ఏమో తెలుసా? 3.5 సంవత్సరాలు వర్షం పడలేదట, 3.5 సంవత్సరాలు మంచు పడలేదట, 3.5 సంవత్సరాలు పంట పండలేదట, 3.5 సంవత్సరాలు పచ్చదనం లేదట. విన్నారుగా? నీ బలిపీఠం పాడైపోతే, నీ ఆత్మీయ బలిపీఠం పాడైపోతే, నీ ప్రార్థనా బలిపీఠం పాడైపోతే ఏ నష్టం కలుగుతుందో తెలుసా? ఆకాశం నుంచి చిలుకు పడదు, అంటే చల్లదనం రాదు, వర్షం రాదు, దీవెన రాదు, తర్వాత మంచు లేదు, తర్వాత నీళ్లు లేవు, దేశం అంతా ఎండిపోయింది. మరి ఈ రోజున బలిపీఠం సంగతి ఏం పట్టించుకోవట్లే. బలిపీఠం మండలం గురించిన ఆలోచన నీకు లేదు, కానీ నీకుండే ఆలోచన తెలుసా? అయ్యా ఆకాశం తెరువు, దీవెనలు దయచేయి, అర్జెంటుగా వర్షాన్ని పంపించేసేయి. అయ్యా అంతా పచ్చగా ఉండాలి, మా బ్రతుకులు ఎండిన ఎడారలాగా ఉండకూడదు, మా వ్యాపారం వ్యవసాయం జీవితం అంతా పచ్చగా ఉండాలి. కానీ ఎంత అరిసినా అక్కడికి చిలుకు బట్టలు లేదట, మంచు బట్టలు లేదట, ఇంకా చెప్పాలి అంటే చల్లదనం లేదట, ఎడారిలాగా అయిపోయిందట. దీనికి ప్రబలమైన కారణం ఏమిటి అంటే బలిపీఠం పాడైపోయింది. బలిపీఠాన్ని మర్చిపోయారు వాళ్ళు, బలిపీఠాల గురించిన ఆలోచన లేకుండా అయిపోయింది. అందుకని ఆ కాలం పేరు ఏమిటంటే అయోమయ కాలం. దేవుడు మాట్లాడటలా, దేవుడు పలకరించట్లా, దేవుడు ఆశీర్వదించట్లా. తర్వాత ఏలియా వచ్చాడు, అయ్యా నా ప్రజలు 3.5 సంవత్సరాల పాటు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఐక్యత లేదు అని పడిపోయిన రాళ్ళన్నీ తీసి 12 రాళ్ళతో బలిపీఠాన్ని మరలా బాగు చేసి కట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే బాగు చేసి బలిపీఠం కట్టి మరలా పశువును వధించి దాని మీద పెట్టి నీళ్లతో తడిపి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మొత్తాన్ని కాల్చేసిందట. దేవుడు ఇష్టపడ్డాడట. ఆహా, తిరిగి మరలా బలిపీఠం కట్టారుగా. వెంటనే ఏలియా ప్రార్థన చేస్తున్నాడట, అయ్యా 3.5 సంవత్సరాల వర్షం లేదయ్యా అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా? అరిచెయ్యంత మేఘాన్ని పంపుతున్నాను. అరిచెయ్యంత మేఘం లేచిందండి. చిత్రం ఏమిటో తెలుసా? నెమ్మదిగా భూతలం అంతా కమ్మి 3.5 సంవత్సరాలు శాపాన్ని కొట్టివేసింది. 3.5 సంవత్సరాలు ఎండిపోయిన పరిస్థితిని పచ్చగా మార్చింది. చినుకు లేక, తిండి లేక, గింజ వండక నాశనమైన బ్రతుకుల్లో మరలా పచ్చదనం మొదలయ్యింది. ఈ రోజున బలిపీఠం మర్చిపోతే నీ దేశం అయోమయమేగా, నీ కుటుంబం అయోమయమేగా. ఒక సేవకుడిగా చేతులు జోడించి చెబుతున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి వాళ్ళు గుండె మీద చేయి పెట్టుకుందాం, ఎవరికి వాళ్ళు ఆలోచిద్దాం. ఈ రోజున నా ఇంట్లో నేను దేవుని మర్చిపోయిన వ్యక్తిలాగా ఉన్నానా? దేవుని గణపరిచే వ్యక్తిలాగా ఉన్నానా? దేవుడు మా ఇంట్లో కార్యాలు చేయకపోవడానికి కారణం ఆ ఇంట్లో బలిపీఠం లేకుండా అయిపోయిందట. ఎప్పుడైతే బలిపీఠం లేకపోయిందో అంతా అయోమయం. మరలా మీకు క్షేమం కలుగునట్లుగా, మీ జీవితంలో చల్లదనం మొదలయ్యేట్టుగా తిరిగి మీ బలిపీఠం సరిచేయబడునుగాక. ప్రార్థనా బలిపీఠం సరిచేయబడునుగాక. 3వ మాట చెబుతాను. ప్రజలు దేవుడి దీవెన లేకుండా నిర్లక్ష్యంగా నడిచారట. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము. వాళ్ళు కూర్చుని 1వ అధ్యాయంలోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు కూర్చుని మీటింగ్ పెట్టారట. ఏమని? విస్తారంగా విత్తాము, కొంచెమే పండింది, తింటున్నాం కానీ తృప్తి కలగటం లేదు, కప్పుకుంటున్నాం కానీ చలి ఆగటం లేదు. ఎందుకని ఇట్లా జరిగింది? ఇంత కష్టపడ్డామే, మిగలలేదు 4 గింజలు, ఇంత వ్యాపారం చేసామే, రామో రాలేదే, ఇంతగా మనం ఆశపడ్డామే, ఆరోగ్యం ముట్టలేదే, ఏమైంది అనుకుంటున్నారట. అనుకున్న టైంలో పాస్టర్ గారు వచ్చారు. ఆయన పేరు హగ్గై. ఆ పాస్టర్ గారు వచ్చి, ఇశ్రాయేలులారా ఏమిటి మీటింగ్ పెట్టారు, ఏమిటి మీరు అంతా మాట్లాడుకుంటున్నారు? ఓహో, పంట చేతికి రాలేదనా, పంట తక్కువ పండిందనా, చలి ఆగట్లేదనా, తిన్నా తృప్తిగా లేదనా, ఏంటో కలిసి రానట్టే ఉందనుకుంటున్నారు కదా. మీకు ఒక మాట చెప్పనా? మీరు సరంబి వేసిన ఇళ్లను కట్టుకొని దేవుని మందిరాన్ని గురించి నిర్లక్ష్యంగా ఉన్నారుగా. చదవండి ఆ మాట. సమయం ఇంకా రాలేదు, దేవుని మందిరం కట్టించడానికి సమయం ఇంకాను
రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఆ, అందుకు మీరు యెహోవాకు మందిరం పాడై ఉండగా మీరు సరమవేశనంలో నివసించుటకు ఇది సమయమా? మూడో జనమేమో మందిరాన్ని మర్చిపోయారట. మందిరం పాడై ఉంటే ఇశ్రాయేలు జనాంగం అనుకుంటున్నారు ఇంకా టైం రాలేదు, కొంచెం టైం వస్తుందిలే, టైం వచ్చినప్పుడు చేద్దాం అంటూ వీళ్ళు ఏం చేశారంటే సరంబి వేసినట్లు కట్టుకుంటున్నారట. వీళ్ళు నివాసాన్నేమో భద్రంగా చూసుకుంటున్నారట, దేవుని మందిరాన్నేమో నిర్లక్ష్యంగా చూస్తున్నారట. వెంటనే వాళ్ళకి హెచ్చరిక కలిగేట్టుగా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇంత చేసి నెమ్మదిగా మందిరానికి సమయం ఇంకా రాలేదు, మందిరానికి ఇంకా సమయం రాలేదు, కడదాం అనుకుంటూనే విత్తనాలు వేసి వ్యవసాయం చేశారట, దివాళా తీశారట. జీవితంలో నెమ్మది కలుగుతుందంటే అంతా నష్టం వచ్చిందట. నెమ్మదిగా వీళ్ళంతా మీటింగ్ పెడితే దైవజనుడు వచ్చి అన్నాడు, మీరు సరంబి వేసిన ఇల్లు కట్టుకున్నారు కానీ దేవుని మందిరం కట్టారా అని అడిగాడు. అనగానే అప్పుడు అనుకున్నారు, అరే మనం పొరపాటు చేశామా అని. మీరు మరలా మందిరాన్ని లక్ష్యం ఉంచండి, మీరు దానికి పునాది వేసి మందిరం కట్టండి, మీ దీవెనలు ఎలా ఉంటాయో అనగానే వాళ్ళంతా మీటింగ్ పెట్టుకుని ఇక తిరిగి మరలా మందిరం కడదామని 2వ అధ్యాయంలో రాళ్ళను తెచ్చట పునాది వేయటానికి. రాయి మీద రాయి పెట్టడం మొదలుపెట్టారంట. అని పునాది వేశారు, మరలా మన దేవుని మందిరం కట్టాలి. ఎప్పుడైతే రాయి మీద రాయి పెట్టారో ఆకాశమందున దేవుడు అదే అధ్యాయంలో చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 2:18 ఇలా రాయబడింది, యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించినది దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లలో అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. పునాది మీద రాయి పెట్టారట. వెంటనే ఏమన్నాడు తెలుసా, మీ గానుగల దగ్గరికి వెళ్ళండి, మీ చేలోకి వెళ్ళండి, మీ తోట దగ్గరికి వెళ్ళండి. తోటకేమో పూత వస్తుంది, చేలోకి వెళితే పంట వస్తుంది. మీరు ఆ ధాన్య ద్రాక్షారసం కలిగిన ప్రాంతం దగ్గరికి వెళ్ళి గానుగలోకి వెళితే ప్రవాహంగా వస్తుంది. మునుపెన్నడూ చూడనంత దీవెన ఇది మొదలుకొని నేను దయచేయబోతున్నాను. మందిరాలు కట్టడం అనే దానికి పాత నిబంధనలో ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, హృదయమే దేవుని ఆలయము, దీనిని కట్టడం ప్రారంభించుదమగాక. ఇదేమైందో తెలుసా, పడిపోయింది. దాని గురించి పెద్దగా లెక్కేసుకోవాలి. కారణం ఏంటో తెలుసు, ఏం తిన్నాం, ఎంత తిన్నాం, ఏ బట్ట కట్టాం, ఏ వాహనం కొన్నాం, ఏ ఇల్లు సంపాదించాం, ఎట్లా బ్రతుకుతున్నాం అని ఉందా. కానీ మన ఆత్మీయ జీవితం ఎంత పాడైపోయింది. ఒకనాడు ఇందులో ప్రార్థన ఉండేది, వాక్యం ఉండేది, సన్నిధి ఉండేది, సహవాసం ఉండేది, వెలుగు ఉండేది, నమ్మకమైన అనుభవం ఉండేది. అంతా పాడైపోయిందిగా. మరలా దేవుని ఆలయమని నీ హృదయాన్ని సరి చేసుకోవడం మొదలు పెడితే నా దేవుడు ఇది మొదలుకొని నిన్ను దీవించబోతా ఉన్నాడు. ఈరోజైనా ఇంతకాలం మేము నిర్లక్ష్యంగా నడిచిన వాడ వాస్తవేనయ్యా, నన్ను క్షమించవా అంటూ కానీ తిరిగి మరలా దేవుని చిత్తానుసారంగా మందిరాన్ని గణపరచాలి. 2వది బలిపీఠాన్ని గణపరచాలి, దేవుని మాటను గణపరచాలి. ఇక నేను నిర్లక్ష్యంగా ఉండనయ్యా అని మీరు తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. దీవెన మీ వెనక నడిచొచ్చునగాక, దేవుని దీవెన మీ తలల మీద కుమ్మరించబడునుగాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటాను. చదవండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం 21వ వాక్యం. ఆ రాజుగారట దేవుని మందిర పని, ధర్మశాస్త్ర పని, దేవుని గణపరచడం అనే పని నెమ్మదిగా మనసులో పెట్టుకొని దాన్నట హృదయపూర్వకంగా జరిగించాడట. ఆమేన్ అందరూ. దేవుడు చూశాడట. మనం కూడా చాలాసార్లు దేవుడు పని చేస్తాం, కానీ నిర్లక్ష్యంగా చేస్తాం. దేవుని ఎరుగినట్టే ఉంటాం, నిర్లక్ష్యంగా ఉంటాం. చాలాసార్లు చాలా కుటుంబాల్లో జరిగేది ఏమిటంటే దేవునికి భయపడేవాళ్ళు లేకుండా అయిపోయారట, దేవుని నామానికి భయపడేవాళ్ళు లేకుండా అయిపోయారట, దేవుని సంధికి భయపడేవాళ్ళు లేకుండా అయిపోయారట. అంటే నేను ఎలా కనపడుతున్నాను, ఒక సామాన్యుడిలాగా కనబడుతున్నానా అంటూ దేవుడు వాళ్ళ వైఖరిని చూసి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా వీళ్ళు అంటూ బాధపడుతూ వచ్చాడట. బైబిల్ లేఖనంలో మీరు బాగా విన్న చరిత్ర చెప్పనా, ఆ ఇంటికి యెహోవా దేవుడు వచ్చాడండి. అబ్రహాం బాగా వయసు పెరిగినవాడు, కానీ అతడు పరుగున వెళ్ళాడట. నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవుని ఘనపరచడం, దేవుణ్ణి గొప్ప చేయడం అనే కార్యక్రమంలో నేల మట్టుకు వంగాడట. ఆకాశమందున్న దేవుడు, ఆహా
నేను ఇతన్ని గమనిస్తూనే ఉన్నాను. ఇతడు నన్ను సన్మానిస్తున్నాడు, నా సన్నిధిని సన్మానిస్తున్నాడు. దండం పెట్టి చెబుతున్నాను సహోదరులారా, మీ జీవితాల్లో దీవెన కలగాలి అనుకుంటే మందిరాన్ని సన్మానించండి, దేవుని వాక్యాన్ని సన్మానించండి, ఆత్మను సన్మానించండి, దేవుని చిత్తాన్ని సన్మానించడం నేర్చుకోనండి. ఎప్పుడైతే ఆ విధంగా ఘనపరిచి సన్మానిస్తావో నీ జీవితంలోనట దేవుడు దీవించడం మొదలు పెడతాడు. ఆ రాజుగారట ధర్మశాస్త్ర విషయంలోను, ప్రతి మంచి కార్యం విషయంలోను, దేవాలయ విషయంలోను తాను హృదయపూర్వకంగా జరిగించాడట. అతడు అంతకంతకు వర్ధిల్లేను. దేవునికే మహిమ కలుగునగాక. నిర్లక్ష్యం నీ జీవితాన్ని పాడు చేస్తుంది తమ్ముడు. నిర్లక్ష్యంగా వ్యవహరించబాకు. ఎవరితో ఎక్కడ ఏది నిర్లక్ష్యంగా వ్యవహరించినా పర్వాలేదే కానీ జీవం కలిగిన దేవుని నిర్లక్ష్యం చేస్తావా? ఆయన మందిరాన్ని నిర్లక్ష్యంగా చూస్తావా? నీ హృదయం అనే దేవాలయం కట్టుకోవడానికి నీవు నిర్లక్ష్యంగా ఉంటే తోట ఉంటుంది, పోత ఉండదు, బావి ఉంటుంది, ఓట ఉండదు. కానీ వాళ్ళు రాయి మీద రాయి పెట్టి దేవుని హృదయపరమైన పని చేశారండి. మరలా ద్రాక్షారసం ప్రవాహంగా పొరలడం జరిగింది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిర్లక్ష్యం అనే దాన్ని మీరు పూర్తిగా మీ నుండి తీసి దూరముగా పారవేయుదురుగాక, మరలా మీకు ఆసక్తి రగులునగాక. కీర్తనకారుడు రాసిన 122వ కీర్తనలోని 6వ వాక్యాన్ని చదువుదాం. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేమును ప్రేమించు అన్నాడు. యెరూషలేము అక్కడ ఉంది, కానీ మనం అంతా ఎక్కడ ఉన్నాం. యెరూషలేము అంటే అర్థం ఆయన సన్నిధి. సన్నిధి అంటే ఈ టైల్స్ చేసిన గదులు కాదుగా, మనమంతా కూర్చుంటే ఇది సన్నిధి, దేవుని ప్రజలు. ఎవరు దేవుని ప్రజలను ప్రేమిస్తారో దేవుడు వారిని దీవించడం మొదలు పెడతాడు. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక మనం దేవుని ప్రేమించగలుగుతున్నామా? యెరూషలేముని ప్రేమించడం అంటే నీ పక్కనున్న విశ్వాసిని ప్రేమించదువుగాక, నీ పక్కనున్న కుటుంబాన్ని ప్రేమించదువుగాక. నిత్యముగా నీ ఎదురువారు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉంటే వారిని నీవు ప్రేమించడం మొదలు పెడదువుగాక. ఎప్పుడైతే వారిని ప్రేమించడం మొదలు పెడతావో ఆకాశమందున దేవుడు అంటాడు, ఇదిగో యెరూషలేమును ప్రేమించే వాళ్ళు ఎక్కడా ఉన్నారు, నా సన్నిధిని నా బిడ్డలను ప్రేమించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వారికి నేను సమృద్ధి అయిన దీవాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని కలుగచేసి వర్ధిల్ల చేస్తాను. మరి ఈ రోజున ఇంత వాక్యం విని నువ్వు ఎదురువాన్ని ప్రేమించలేకపోతే, ఇంత వాక్యం విని ఆయన సన్నిధిని ప్రేమించకపోతే, దండం పెట్టి చెబుతున్నాను, సంఘాన్ని మనం ప్రేమించాలి, మన విశ్వాసులను మనం ప్రేమించాలి, మన నాయకులను మనం ప్రేమించాలి, మనతో ఉన్న వారిని పెద్దల్ని ప్రేమించాలి. ఎక్కడైతే సన్నిధిని నువ్వు ప్రేమిస్తావో, యెరూషలేమును ప్రేమిస్తావో, ఆ ప్రేమించిన చోటల్లా వర్ధిల్లుట అనే తలుపులు తెరవబడునుగాక. బాగా ఆలకించని సహోదరులారా, జీవితంలో ఎంతకాలం ఉన్నా వర్ధిల్లవా? దానికి ప్రబలమైన కారణం నీకు సహోదర ప్రేమ లేకపోవడం. దండం పెట్టి చెబుతున్నాను, వాళ్ళ కులం ఏమిటి, మతం ఏమిటి, ఆచారం ఏమిటి, సిద్ధాంతం ఏమిటి, వాళ్ళెవరు వీళ్ళెవరు మనకు అనవసరం. దేవుని లేఖనం ప్రకారం మనం ప్రేమించడానికే కట్టుబడి ఉందముగాక. వారెవరయ్యా అంటే యెరూషలేము నివాసు. యెరూషలేము అంటే కడగబడిన వారు. ఎవరయ్యా అంటే వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రార్థనాపరులు. నా ప్రాణప్రియుడిని యేసుని వాడు చెబుతున్నాను, నీ తోటివాని నిర్లక్ష్యం చేస్తే దీవెన రాలేదుగా, బలిపీఠాన్ని నిర్లక్ష్యం చేస్తే దీవెన రాదుగా, మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే నీకు దీవెన రాదుగా. ఈ రోజైనా నువ్వు వర్ధిల్లాలనుకుంటే నీ తోటి వాడికి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే చాలట, ఆ ప్రతిఫలం దేవుడు దయచేయబోతున్నాడు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఎవరికి వాళ్ళు ఆగి ఆలోచించాలి. ఆ ఆలోచన ఏమిటయ్యా అంటే, నేను దేవుని వాక్యాన్ని మర్చిపోయానా, నేను ఆయన గణపరుస్తున్నానా, నా ఇంట్లో బలిపీఠం మండుతుందా, దీన్ని నిర్లక్ష్యం చేశానా, నా దేవుని మందిరం అనే హృదయాన్ని నేను రగిల్చి దేవుని ఆత్మీయ నిలయంగా మార్చానా, మందిరం పాడైనా పర్వాలేదు సుఖమే నాకు అనుకుంటూ ఊరేగానా, నా సహోదరుడు నా ఎదురుగా యెరూషలేము కనబడుతూ ఉంటే యెరూషలేమును ప్రేమించకుండా నిర్లక్ష్యంగా నేను అడుగులు వేస్తే ఆ తర్వాత జరిగేది ఏమిటి? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక సేవకుడిగా బ్రతిమలాడుతూ ఉండగా ఏ కోణంలో కూడా నిర్లక్ష్యం నీలో చోటు చేసుకొనకుండానట్లుగా అది లయపరచబడునుగాక. తిరిగి మరలా బలిపీఠం మీద మక్కువ పెరుగునగాక.
మందిర నిర్మాణం మీద మక్కువ పెరుగునగాక, దేవుని వాక్యం మీద మక్కువ పెరుగునగాక, యెరూషలేమని చెప్పబడిన సహోదరుల మీద నీకు ప్రేమ మక్కువగా పెరిగి మరలా దీవెనకరంగా మీరు మారుదురుగాక. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా కూడి ఆలోచించండి. ఆకాశం నుంచి దీవెన వస్తుందా? నా బలిపీఠం మండుతుందా? నా దేవుని ఆలయం అని చెప్పడం హృదయం పాడైపోతే అంతా తిన్నా కానీ తృప్తి లేకుండా అయిపోతుందా అని ఒక్కసారి ఎవరికి వాళ్ళు తనిఖీ చేసుకుంటే లోపాలు అర్థమవుతాయి. పొరపాట్లన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుని సరిచేసుకుని, అయ్యా ఇక నిర్లక్ష్యంగా నేను వ్యవహరించనయ్యా, నిర్లక్ష్యంగా నేను కొనసాగనయ్యా, ఉన్న సమయాన్ని వాడుకుంటానయ్యా, నిన్ను నేను గణపరుస్తాను, నీ బలిపీఠాన్ని గణపరుస్తాను, నీ మందిరాన్ని గణపరుస్తాను, యెరూషలేమని చెప్పండి సహోదరుని నేను గణపరుస్తాను, నీ సన్నిధిని నేను సన్మానిస్తాను అని తీర్మానం చేసుకుని అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళగలిగితే తిరిగి మరలా ఆకాశం నీ కొరకు తెరవబడును గాక, మరలా దీవెనల వర్షం పడును గాక, మరలా విస్తారమైన పంట నీ జీవితంలో మొదలవును గాక, నోటి నిండా నవ్వు నీకు కలుగును గాక. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా మీరు సరి చేసుకోగలిగితే దేవుని దీవెన మరలా మిమ్మల్ని ఆవరించును గాక. మోకరిస్తారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ. నీ వాక్యం ద్వారా బహుతేటగా మాట్లాడారు. ప్రజలు నీ మాటలు విన్నారు. ఆ కుటుంబాల్లో అయోమయం ఉందో, చీకటి ఉందో, ఎండిపోయిన ఎడారిలాగా ఉన్నారు, వర్షం లేకుండా ఉందో, సంతోషం లేకుండా అయిపోయిందో, ఎంత సంపాదించినా చినిగిన సంచిలో పడిపోయిందో, నువ్వు ఎరిగిన వాడవయ్యా. వాళ్ళ హృదయాన్ని తెరిచి ఎవ్వరికి వాళ్ళు నీతో చెప్పుకుంటున్నారయ్యా. ఒక్కసారి కనికరించవా? ఒక్కసారి వారి జీవితాలు సరిచేయవా? నిర్లక్ష్యంగా ఎవ్వరూ ఉండకుండానట్లుగా దయచేసి వాళ్ళ హృదయాన్ని సరిచేయి. వాక్యానికి కట్టుబడి తీర్మానం చేసుకునే వాళ్ళందరి కొరకు మానక ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగాక. మరలా వైభవంతో నింపబడాలి, సంతోషంతో నింపబడాలి, ద్రాక్ష గెలలు చూడగలగాలి, పంటను చూడగలగాలి, ఆకాశ వర్షాన్ని చూడగలగాలి, దీవెనల చేత నింపబడాలయా. అట్టి బలమైన కార్యాలు జరిగించి మీరు మాత్రమే మహిమ పొందండి. ఎంతమంది మాటలు విన్నారో వాళ్ళందరికీ దీవెన కలగాలి. నిన్ను బట్టి నీ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలయ్యా. బలమైన కార్యాలు జరిగించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఉన్నతమైన అనుభవాల్లో జీవింపజేసి నడిపించి మెళుకోగలిగిన ఆత్మ, ప్రార్థనాత్మ, పరిశుద్ధాత్మ నింపుదలలో నడిపించి దీవెనకరంగా కుటుంబాలను మార్చుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.